ఒక రోజు బుద్ధిగా జిమ్ కెళ్ళొస్తుంటే రోడ్డు మీద ఒక ఆవిడ పేపర్ పట్టుకుని ఉంది. ఏంటా అని చూస్తే నీ పేరు ఇక్కడ రాస్తే చీర గిఫ్ట్ ఇస్తామని ఉంది. అది చూసి ఇది అమ్మకానికా అంటే కాదు నమ్మకానికి అంది. నాకు అర్థం కాక జస్ట్ పేరిచ్చినందుకు నాకు చీర ఇచ్చింది. నెక్స్ట్ డే మళ్ళీ అదే దారిలో వస్తుంటే ఈసారి జస్ట్ మీ ఏజ్ చెప్తే చాలు 1000 రూపాయలు ఇస్తా ఉంది. ఇదేదో బాగుందనిపించి ఏజ్ చెప్పి 1000 కొట్టేశా. ఇక మూడో రోజు బంపర్ ఆఫర్, కేవలం ఆధార్ కార్డు ఇస్తే చాలు నీదే అంది ఈ 10,000. ఆడక కాలు చేతులు ఇంటికి తెచ్చుకున్న ఆ 10,000. కానీ అదే సాయంత్రం ఆ మొబైల్ కి ఏవో మెసేజ్ చూస్తే 1,00,000 రూపాయలు కట్. నేను షాక్ అయ్యి వెంటనే బ్యాంక్ కాల్ చేసి కార్డు బ్లాక్ చేసి ఈ మోసం ఎలా జరిగిందో ఆలోచిస్తూ ఒక్కొక్కరిని అనుమానిస్తూ అదే ప్లేస్ కి వెళ్తే అక్కడ ఆమె లేదు. ఈ అమ్మాయి ఏదో చేసిందని అడ్రస్ కనిపెట్టడం ఎలా అని ఆలోచిస్తే ఆ రోజు డబ్బుల మధ్యలో ఉన్న పార్కింగ్ స్లిప్ గుర్తొచ్చింది. వెంటనే ఇంటికి వచ్చి వెతికితే చెత్తలో దొరికింది పార్కింగ్ స్లిప్. అది పట్టి వెళ్తే తింటుంది ఇంట్లో ఆలోచి. కానీ ఇల్లంతా ఉన్నాయి ఆధార్. గట్టిగా అడిగితే చెప్పింది ఇవి లాక్ లేని ఆధార్ కార్డ్స్ అని. గుర్తుంచుకోండి, స్కామ్ నుంచి కాపాడుకోవడానికి ఇప్పుడే మీ ఆధార్ కార్డ్ ని ఈ వెబ్సైట్ కి వెళ్ళి లాక్ పెట్టుకోండి.